నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఛార్జ్ షీట్లో సోనియా, రాహుల్ పేర్లను చేర్చారని నేతలు ఫైర్ అయ్యారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపేనని విమర్శించారు. ఇదే ఇష్యూకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ యశ్వంత్ అందిస్తారు. కేసులో ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలో ఇటు ఈడీ ఛార్జ్షీట్ నమోదు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతుంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ బాబు ఆధ్వర్యంలో కూడా ఈరోజు స్థానిక మదర్ తెరిసా సెంటర్లో కూడా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా దద్దరిల్లిపోతుంది. ఏదైతే బీజేపీ పార్టీ కావాలనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ ఈరోజు ధర్నా రాస్తారోకో చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తున్న ఈ పాదయాత్ర ఓరలేకనే ఈడీ బీజేపీ లాంటి కేసులు పెడుతుందని చెప్తుంది. దీనికి సంబంధించిన నాయకులు గారు ఎందుకు ఈరోజు ఎలా చూస్తారు? మీరు ఈడీ కేసులను ఏ విధంగా చూస్తారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేసిన కక్షపూరితమైన కక్షతోటి కాంగ్రెస్ అగ్రనాయకులతో మా సోనియా గాంధీ మా తెలంగాణ ఇచ్చిన అమ్మ మీద, ఆమెకు తనయుడు ఉన్న రాహుల్ గాంధీ గారి మీద అక్రమంగా ఈడీ కేసులు కావాలని బనాయించి వాళ్ళ మీద ఏ ఆస్తి ఉన్నా, ఒక్క రూపాయి ఉన్నా కూడా అప్పుడు అరెస్ట్ చేయండి. కానీ ఎటువంటి ఆరోపణ లేకుండా దాని మీద కక్షపూరితంగా మీరు కక్షపూరితంగా కాంగ్రెస్ మీద దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది బీజేపీ గుణపాఠం తెలంగాణ కాదు, భారతదేశానికి. గుజరాత్లో వచ్చే ఎలక్షన్లో ఓడించి చూపించి మీకు గుణపాఠం చెప్తామని, ఇది మోడీ గారికి, బీజేపీ పార్టీకి మతపూర్వమైన పార్టీ. ఇది దానికి గుణపాఠం చెప్పే రోజులు వస్తున్నాయి, దగ్గర వస్తున్నాయి. చూడండి, చూసుకోండి. ఇది కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా రాహుల్ గాంధీ పనిచేస్తున్నారు. ఆ శిక్షణలో అందరం కలిసి ఏకదాటుగా భారతదేశం అందరికీ ఒకటి చేసి, కులం మతాలు కాకుండా కక్షపూరితమైన మతాలు చేసే పార్టీ కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలు కలుపుకొని పోయే పార్టీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈడీలో కేసులో నమోదైంది. ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున? ఈ నియంతృత్వ మోడీ ప్రభుత్వం ఎలాగైనా సోనియా గాంధీ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో సోనియా, రాహుల్ని అక్రమ కేసులతోటి నిర్బంధించి బెదిరించాలనే ఉద్దేశంతో చేపడుతున్న అక్రమ కేసులను ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదురుగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను స్థాపించింది నెహ్రూ గారు. వారి కుటుంబ సభ్యులు, వారి సహచరులు 100 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి సొంత సంస్థలో జరిగిన అంతర్గత పరిణామాలని చిలువలు పలువలు చేసి దీన్ని అక్రమ కేసుల రూపంలో మార్చినంత రాజకీయ తప్ప వేరే కాదు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి మొత్తం పాదయాత్ర చేస్తుంది. ఇటు వైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద బీజేపీ పార్టీ ఈడీ కేసు నమోదింది. ఎలా చూస్తారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున? ఈరోజు మా పార్లమెంట్ పక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న పేద ప్రజల పక్షాన ఈరోజు పార్లమెంట్లో పేదల గొంతుకై నినదిస్తున్న వేళ, ఈరోజు కావాలని చెప్పేసి ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం మీద ఈరోజు కావాలనే కక్షపూరితమైన వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. ఈరోజు మోడీ, ఈడీ ఇద్దరు తోడు దొంగల్లాగా కలిసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు కేసులలో ఇరికించాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనిపై వెంటనే వాపస్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఈడీ కేసును మీరు కాంగ్రెస్ మైనారిటీ సెల్ తరఫున ఈ విధంగా చూస్తున్నారు? ఇది దుర్మార్గమైన చర్య. దేశం కోసం త్యాగం చేసిన పార్టీ, ఆ కుటుంబం గాంధీ పరివార్. వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం తన ఆస్తులు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబం మీద ఇలా గుజరాత్లో మొన్న పోయి మా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖచ్చితంగా గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తా అని ప్రమాణం చేసిన తరుణంలో ఒకవేళ కార్యకర్తలకు మనోధైర్యం దెబ్బతీయడానికి దొంగ కేసులు పెడుతున్నారు తప్ప అది వాస్తవం కాదు. వాళ్ళ కుటుంబం చేసిన త్యాగాల ముందు ఇప్పుడు బీజేపీ పార్టీ ఏ గౌరవందం కూడా స్వాతంత్రం కోసం త్యాగం చేయని పార్టీ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీని ఈ విధంగా చర్యలు తీసుకురావడం చాలా బాధాకరం. దీని మీద మేము పార్టీ ఆదేశానుసారం ధర్నాలు చేస్తాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ప్రజల వస్తున్న ఆదరణ చూడలేక ఇలాంటి తప్పుడు కేసులు ఈడు పెడుతుంది. రానున్న తరాల్లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది, దేశంలో అధికారం చెబుతుంది. రాహుల్ గాంధీ కూడా ప్రధాని కావడం తథ్యం కాంగ్రెస్ నుండి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరేంద్రతో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి.